1989-90 10th బ్యాచ్ అండి. మేము గెట్ టుగెదర్ స్టార్ట్ చేసి ఆ గెట్ టుగెదర్లో మేము ఒక సంకల్పం చేసుకున్నాము. ఒక ట్రస్ట్ అనేది స్టార్ట్ చేద్దామని, సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ అని. అదే క్షణంలో మేము ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఇప్పటికీ 3 years దాటిపోయిందండి. మేము అనేక సేవా కార్యక్రమాలు, అంటే మెడికల్ క్యాంప్స్ కానీ లేదా అన్నదాన కార్యక్రమాలు కానీ, మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఎవరైనా పేషెంట్స్ ఉండి వాళ్ళు నీడీగా ఉంటే మనం హెల్ప్ చేయటం, అంటే మనీ పరంగా కానీ ఇంకా ఏదైనా సరుకుల పరంగా కానీ వాళ్ళకి డొనేట్ చేస్తూ వచ్చామండి. అలాగే మేము ఇక్కడ ట్రస్ట్ ఆఫీసులో ప్రతి వారం కూడా అన్నదాన కార్యక్రమం 52 వారాలు నిర్విఘ్నంగా జరిగిందండి. మేమేంటంటే ఇంకా దీన్ని మండల దీంట్లోనే ఇప్పుడు చేస్తూ వచ్చాము. మండల పరంగా ఎవరైనా డోనర్స్ ఉండి మాకు సాయం చేయగలిగితే మేము జిల్లా పరంగా ఈ ట్రస్ట్ కార్యక్రమాల్ని విస్తరించే విధంగా చూసుకుంటున్నాము. దయచేసి ఎవరైనా సాయం చేయదలుచుకుంటే హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. మేము 89-90 బ్యాచ్ అండి. సత్తెనపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నామండి. చదువుకున్న తర్వాత గెట్ టుగెదర్ ఫంక్షన్ చేసుకొని దానిలో ఒక నిర్ణయానికి వచ్చాము. సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక పేరు నామకరణం చేసుకొని దాని నుంచి 3 ఏళ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. 52 వారాలు అన్నదానం చేశాము. మెడికల్ క్యాంపులు, పూర్ పీపుల్కి, ఎడ్యుకేషన్కి దానికి సంబంధించినవి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారండి. ఇంకా కనుక దాతల సహాయం ఉంటే మాకు ఎన్ఆర్ఐ నుంచి కూడా సహాయం అందుతుంది. మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇంకా దాతలు ఉంటే జిల్లాలో కూడా ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నాం.